హాయ్ గాయ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై తెలుగు ఛానల్ సమీరా షరీఫ్ వ్లాగ్స్ తెలుగు. థ్యాంక్ యూ గైస్. చాలామంది మా అర్హాన్ హెల్త్ అప్డేట్ గురించి అడుగుతున్నారు, హౌ హీస్ బీన్ డూయింగ్. అండ్ అర్హాన్ ఫిజికల్లీ యాక్టివ్ లేడు, మిగతా అన్ని పనులు చేపిస్తారు. ఫిజికల్లీ తను బయటికి వెళ్ళడు, ఆడడు, యాక్టివ్గా లేడు అని చాలామంది కామెంట్ చేశారు. సో ఐ థాట్ సరే ఇవాళ వీడియోలో అవి చూపిద్దామని చెప్పి. సో బేసికల్గా ఏంటంటే తను ఎప్పుడైతే ఫిజికల్గా యాక్టివ్ ఉంటాడో ఆ టైంలో నేను రికార్డ్ చేయలేను బికాజ్ ఐ హ్యావ్ టు రన్ బిహైండ్ హెమ్. తనతో పాటు తన వెనకాలే ఉంటాను. దేర్ ఆర్ డెఫినెట్లీ కపుల్ ఆఫ్ వీడియోస్ మేము వాకింగ్కి వచ్చినప్పుడు ఓపెన్ ఓకే. సో మేము వాకింగ్కి వచ్చినప్పుడు లైక్ రీసెంట్గా నేను ఒక పోస్ట్ చేసిన వీడియోలో బయటికి తన బేబీ స్ట్రోల్ని తీసుకెళ్తారు, వి కమ్ అవుట్ ఫర్ వాకింగ్, అదంతా కూడా. ఇక్కడ జంగల్ జిమ్కి ఐ వాజ్ నాట్ సెండింగ్ హిమ్ ఫర్ ఆబ్వియస్ రీజన్స్. ఒంట్లో బాగాలేకుండే కాబట్టి ఎక్కువ ప్లేస్ అంటే క్రౌడెడ్ ప్లేస్లో వద్దన్నారు డాక్టర్. బట్ నౌ అల్హమ్దుల్లా హీస్ డూయింగ్ ఫైన్. సో ఎవ్రీడే ఈవినింగ్ అక్కడ కూడా వెళ్తారు. హీ ప్లేస్ ఇన్ ద శాండ్, హీ డస్ ఆల్ దోస్ థింగ్స్. ఇప్పుడు నేను అర్హాన్ సన్ బాత్ కోసం బయటకు వచ్చాము. సో అసలు సన్ తీసుకోడు, బయటికి వెళ్ళడు. చిన్నప్పుడు తీసుకెళ్ళేదానివి, ఇప్పుడు తీసుకెళ్ళట్లేదు అంటారు కదా. ఈవెన్ నౌ స్కూల్స్ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ ఇట్ ఈస్ లిటిల్ డిఫికల్ట్, బట్ స్కూల్ లేనప్పుడు వి కమ్ అవుట్ అండ్ స్కూల్స్ ఉన్న రోజు ఈవినింగ్ టైంలో ఇలా బయటికి తీసుకొస్తారనమాట. మమ్మీ వాళ్ళ సొసైటీలో ఉంటే ఇక్కడ శాండ్ పిట్ ఉంది, దే ప్లే ఇన్ ద శాండ్. బట్ ఒకవేళ మా సొసైటీలో ఉంటే శాండ్ పిట్ లేదు, బట్ జంగల్ జిమ్ ఉంది. సో కుదిరినంత వరకు ఐ ట్రై అండ్ గెట్ హిమ్ అవుట్. హీస్ ఫిజికలీ యాక్టివ్. ఇస్ జస్ట్ దట్ ఆ మూమెంట్స్ నేను క్యాప్చర్ చేయను బికాజ్ పిల్లలు ఫిజికల్గా అటు ఇటు పరిగెత్తుతుంటే నా వీడియోస్ నేనే షూట్ చేసుకుంటాను కాబట్టి ఐ షుడ్ బీ బిహైండ్ హిమ్. మీరు వేరే పిల్లలు ఆర్ వేరే క్రియేటర్స్ పిల్లలు చూస్తుంటే వాళ్ళు వాళ్ళ వీడియోస్ షూట్ చేయరు, దే హ్యావ్ సమ్వన్ ఎల్స్ ఫిల్మింగ్ దెమ్. సో వాళ్ళు పిల్లల్ని చూసుకుంటున్న పిల్లల వెనకాల వాళ్ళు పరిగెత్తుతున్నా ఒక సపరేట్ కెమెరామెన్ వాళ్ళు ఆ పిల్లల యాక్టివిటీస్ని రికార్డ్ చేస్తారు. బట్ నేను నా అర్హాన్ యాక్టివిటీస్ అనే తను పరిగెత్తున్నప్పుడు తన యాక్టివిటీస్ రికార్డ్ చేస్తుంటే తనని ఎవరు చూసుకుంటారు. సో దట్ ఈస్ ద రీజన్ యూ గైస్ డోంట్ గెట్ టు సీ. బట్ ఇవాళ మనకు కుదిరినంత వరకు మనం చూపిద్దాము. సో బేసిక్గా ఆఫ్టర్ రికవరీ మా అర్హాన్ డే ఎలా ఉండబోతుందో అదే అనమాట ఇవాళ వీడియో. దీట్ ఈజ్ రైడింగ్ సైకిల్. వేర్ ఆర్ యూ గోయింగ్ షనో? వెయిట్ ఫర్ మమ్మా. ఈ వీడియో నేను యాక్చువల్లీ 12th of January రికార్డ్ చేశాను, బట్ ఆనెస్ట్లీ ఆ ప్రెగ్నెన్సీ రివీల్ తర్వాత ఇది షేర్ చేద్దామని హోల్డ్ చేస్తుండే అనమాట. నా ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్స్ ఆర్ నేను ఎలా తెలుసుకున్నాను అవన్నీ వస్తున్నాయి. బట్ ఇవాళకి ఈ వీడియో ఎంజాయ్ చేయండి. అచ్చా, హౌ ఈజ్ యువర్ హెల్త్ అర్హాన్ నౌ? హౌ ఆర్ యూ ఫీలింగ్? యు ఆర్ ఫీలింగ్ గుడ్? హ్యావ్ యూ రికవర్డ్? నాట్ yet? Oh my god. Yeah, of course you have recovered, baby. Say friends, I'm doing fine now. I'm doing fine now. Very good. Okay. Friend. It's Sunny. Who is behind you? देखो पीछे कौन है? अस्सलाम वालेकुम मम्मी. वालेकुम अस्सलाम. Sun soaking. क्या वास्ते आए? Very good. तो मेरे बेटी भी हाथ से मेरा नवासा है. Yes baby. ट्रायंगल डालने वो तार के अंदर. चलो. दाव नानी ये तार के अंदर ट्रेन बनेंगे. आप इस ट्रेन. नहीं. मैं आपके पीछे. नानी भी आते. Okay. नानी आओ तार. So ఇది ట్రాక్ అంట, మేము ట్రైన్. ये ट्रैक है. आप बेटा ट्रेन नीचे घूमिए. ट्रेन सामने चलो. ऐसा ट्रैक. चलो पीछे जाना पड़ता. बोगी. నాని ఇస్ బోగి. ఓకే, ఈ ట్రాక్లోనే నడవాలంట. ఇది ట్రైన్ అంట, నేను ఇంకా మమ్మీ బోగి అంట. ఓ ధీరేలోకే ఆ ట్రాక్. అర్హాన్ ఫిజికల్గా యాక్టివ్ లేడు అని చెప్పి తన
ఏదైతే హాస్పిటలైజ్ అయిన వీడియో నేను షేర్ చేశాను, ఆనెస్ట్లీ నేను ఒక ఇన్ఫర్మేషన్ షేర్ చేద్దాము, నాకు జరిగినట్టు ఇంకెవరికి జరగకూడదు అన్న ఒక థాట్తోనే ఐ పోస్టెడ్ దాట్ వీడియో. అది కూడా నేను వీడియోలో క్లియర్గా అంటే డిస్క్రిప్షన్లో యాడ్ చేశాను దట్ నేను మా ఫ్యామిలీకి అప్డేట్స్ షేర్ చేయడానికి ఏదైతే ఇమేజెస్ క్యాప్చర్ చేశానో ఆర్ వీడియోస్ క్యాప్చర్ చేశానో అదే ఇందులో షేర్ చేసి మీ అందరికీ చెప్తున్నానని చెప్పి. అండ్ కమింగ్ బ్యాక్ టు హిస్ ఫిజికల్ యాక్టివిటీ, అర్హాన్ స్లీప్ కానివ్వండి, ఫుడ్ కానివ్వండి, ఫిజికల్ యాక్టివిటీ ప్రతి విషయంలో ఐ టేక్ కేర్. అండ్ అన్నీ కూడా తను ఫిజికల్గా యాక్టివ్గా ఉండాలి అని ఇంట్లో కూడా గెంతుతూ ఉండాలని చూస్తాను. బట్ ఆ మూమెంట్స్ నేను క్యాప్చర్ చేయలేను. యాజ్ నేను వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, తను ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నప్పుడు అంతా కూడా నేను తన వెనకాల తనతో పాటు ఆడుతూ నేను కూడా తనతో ఫిజికల్లీ యాక్టివ్గా ఉంటాను, వేర్ నేను క్యాప్చర్ చేయలేను ఆ మూమెంట్స్. బట్ దెన్ బికాజ్ మీరు అందరూ చెప్తున్నారు కదా, అంటే డే మొత్తం ఇలా మ్యాక్సిమం యాక్టివ్గానే ఉంటాడు. మన పిల్లలు ఎంత గెంతుతున్నా ఎంత యాక్టివ్గా ఉన్నా అలానే అట్ ద సేమ్ టైం ఒక ప్లేస్లో కూర్చొని వాళ్ళు ఫోకస్గా యాక్టివిటీ చేసేది కూడా మనం అలవాటు చేయాలి. విచ్ నార్మలీ చాలామంది దానిపైన ఫోకస్ పెట్టుకోరు, పిల్లల్ని అలా వదిలేస్తారు, వాళ్ళు గెంతుతూ దే ఆర్ ఫిజికలీ యాక్టివ్ అని చెప్పి అలా వదిలేస్తారు. బట్ ఒక ప్లేస్లో కూర్చొని అలవాటు పిల్లలకి ఉండదు. సో దాని అవేర్నెస్ పెంచుదామని తను కూర్చొని ఉన్నప్పుడు తను ఏమైనా యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు నేను తనని ఎలా ఎంగేజ్ పెడతానో అదంతా కూడా రికార్డ్ చేసి మీ అందరికీ చూపిస్తాను అనమాట. హాయ్, గుడ్ మార్నింగ్ అంకుల్. Stroller? You don't want to go? You're done with walking? Yeah. Pakka? I want to drink water. You want to drink water? ठीक है, पी लो. సో అయిపోయింది మా వాకింగ్. చాలాసేపు ఉన్నాం బయట ఎండలో వాక్ చేసుకుంటూ. ఇట్స్ టైమ్ ఫర్ బ్రేక్ఫాస్ట్. మా మమ్మీ డాడీ పాపం అర్హాన్ వస్తాడని బయట వెయిట్ చేస్తున్నారు. సో ఐ హ్యావ్ టు టెల్ దెమ్ దట్ అర్హాన్ ఇస్ నాట్ కమింగ్. అండ్ ఆల్సో వాళ్ళ బ్రేక్ఫాస్ట్ కోసం ప్యాన్ కేక్ అండ్ వాఫుల్ తింటారంట మా అర్హాన్. మమ్మీ నియారా అజా ప్యాన్ కేక్ వాఫుల్. నేను యాక్చువల్లీ యూఎస్ సూట్ కేస్ అన్బాక్సింగ్ ఒక వీడియో చేశాను. ఇఫ్ యూ గైస్ హ్యావెన్ సీన్ దట్ ప్లీజ్ గో అండ్ వాచ్. నాకు నుంచి సింపుల్ మీల్స్ వాళ్ళది తెప్పించుకున్నాను. సో యూ క్యాన్ చెక్ దాట్. వాళ్ళు ఎవరైనా వస్తున్నారంటే అక్కడ నుంచి తెప్పించుకోవచ్చు. ఇప్పుడు మా అర్హాన్ కూర్చొని యాక్టివిటీస్ చేస్తున్నారు. వాట్ ఆర్ యూ డూయింగ్ బేబీ? I'm trying name. యూ ట్రయింగ్ టు సమ్ నేమ్? Yeah, my name. I want letter name. Letter name. You want red color? Oh, Yeah. that's G. D. I want letter name. D. I want to find. Where is it? It's S. I have to find this one. You found it? What is it? Oh, letter name. But I want letter name. It's okay, you can use that for now. Mama will get you pancake meanwhile. I made the orchid lala too. అనదర్ గ్రేట్ థింగ్ మన పిల్లలకి చేయొచ్చు ఏంటంటే క్లేతో వాళ్ళకి చాలా డెవలప్మెంట్ ఉంటుంది అండ్ ఫోకస్ కూడా చాలా బిల్డ్ అవుతుందన్నమాట. అర్హాన్ లవ్స్ తనకి క్లేతో ఎక్స్ప్లోర్ చేయడం కానివ్వండి ఆర్ ఏమైనా స్టిక్కింగ్, కటింగ్ ఇలాంటివి చేయడం చాలా ఇష్టం. దీంతో వాళ్ళ ఫైన్ మోటార్ స్కిల్స్ డెవలప్ అవుతాయి, ప్లస్ ఫోకస్ కూడా చాలా డెవలప్ అవుతుందన్నమాట. సో దానికి నేను ఇలాంటి యాక్టివిటీస్ ఎక్కువ ఇండల్స్ చేస్తాను. ఆఫ్ కోర్స్ తన దగ్గర చాలా కార్స్ ఉన్నాయి, టాయ్స్ ఉన్నాయి, వాటితో కూడా ఆడుతుంటాడు. లేచిన వెంటనే హీ ఆస్క్స్ ఫర్ టాయ్స్, కార్స్తో వాటితో ఆడతాడు. అట్ ద సేమ్ టైం నేను లేనప్పుడు వెన్ ఐ హ్యావ్ టు కైండ్ ఆఫ్ కీప్ హిమ్ ఎంగేజ్డ్, ఫోకస్ దేనిపైన ఉండాలి అలాంటి సిచ్యువేషన్స్లో మాత్రం ఇలా పెట్టేస్తానమాట. అండ్ నేను యాక్చువల్లీ తన హెల్త్ అప్డేట్ చేద్దామని చెప్పి ఈ వీడియో రికార్డ్ చేశాను. బట్ దెన్ మార్నింగ్ రొటీన్ చేసి ఐ కుడెంట్ క్యాప్చర్ డే మొత్తం కూడా. యాజ్ మీ అందరికి తెలుసు ఈ టైంకి నేను ఆల్రెడీ కన్సీవ్ అయి ఉన్నాను. అక్కడ మా హాన్ కూర్చొని క్లేతో యాక్టివిటీస్ చేసేలోపు अरे वाह वाह आगे अच्छे से आया, गुड जॉब. मम्मा जाके पैनकेक्स डाल के ला रहे ఓకే. సో అర్హాన్ అక్కడ కూర్చొని తను ఆడుకునే లోపు ఆర్
యాక్టివిటీ చేసే లోపల I'm gonna make his pancake. సో ఇదన్నమాట సింపుల్ మిల్స్ వాళ్ళది. ఇది ఆల్మండ్ ఫ్లవర్ ప్యాన్కేక్. దిస్ ఇస్ లైక్ ది ఒరిజినల్ ఫ్లేవర్. బట్ ఇవాళ మనం చేస్తుంది దిస్ వన్ ఆల్మండ్ ఫ్లవర్దే, బట్ ఇట్ హ్యాస్ కోకో చాక్లెట్ ఫ్లేవర్ ఉందన్నమాట. సో దీంట్లో రిఫైన్డ్ షుగర్, యాక్చువల్లీ నేను స్లబ్ ఫామ్ది వాడుతుండే, బట్ వాట్ ఐ రియలైజ్డ్ ఇస్ దే యూజ్ ఆర్గానిక్ షుగర్, దే డోంట్ యూజ్ రిఫైన్డ్ షుగర్. బట్ నాకు అది కూడా ఐ డెంట్ వాంటెడ్ దాట్, ఐ వాంటెడ్ కైండ్ ఆఫ్ కోకోనట్ షుగర్ ఆర్ సంథింగ్. సో నేను అంటే ముందు ప్రాబ్లీ ఐ డెంట్ నో ఆర్ ఐ డెంట్ అండర్స్టాండ్ ఆర్ ఐ బ్లైండ్లీ బిలీవ్ ద బ్రాండ్ విచ్ ఐ రిగ్రెట్ ఆఫ్. సో ఇప్పుడు ఇది తీసుకున్నాను అండ్ ఇట్స్ వెరీ గుడ్ యాక్చువల్లీ. రైట్ అమౌంట్ ఆఫ్, అంటే ఎక్కువ మనకి పిల్లలకి షుగర్ స్ట్రైక్ అవ్వకుండా ఇట్స్ వెరీ నైస్. దే యూస్ కోకోనట్ షుగర్ అండ్ ఆల్ దాట్. సో అండ్ ఎక్కువ టూ మచ్ హ్యాసిల్ కూడా లేదు, జస్ట్ వాటర్ యాడ్ చేసి ఒక 5 minutes పెట్టాలన్నమాట. చూపిస్తాను. సో అలా వాటర్ యాడ్ చేసి 5 minutes పెట్టాలి. మేము కొంచెం నెయ్యి కూడా ఇందులోనే యాడ్ చేస్తాము, సో దట్ ప్యాన్లో యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు కాబట్టి. 5 minutes పెట్టిన తర్వాత దెన్ వీ హ్యావ్ టు జస్ట్ pour it on the pan and make the pancake. So let's do that. చూసారు కదా, ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దాట్. నెయ్యి వేసేస్తే మనకి అది అతుక్కుంటుంది, యూనో మళ్ళీ దానిపైన నెయ్యి వేయాలి ఆర్ కింద షేప్ మారిపోతుంది, ఆ టెన్షన్ ఉండదు అనమాట. సో ఈ ప్యాన్కేక్స్ వేసాను, దీన్ని కాసేపు అలానే సిమ్లో వండనిస్తే ఏంటంటే అది ప్రాపర్గా కుక్ అయిపోతుంది. సో కాసేపు అది పెట్టేసి బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది. నేను కూడా ప్లాన్ ఫర్ మై బ్రేక్ఫాస్ట్. ఇంకా తినేటప్పుడు కలుస్తాను, ఆర్ తిన్నాక ఐ క్యాచ్ యు గైస్. సీ యూ ఆల్ ఇన్ అ బిట్. ఓ బై ద వే, అర్హాన్కి నేను మార్నింగ్ వాక్కి తీసుకెళ్ళక ముందే స్నానం అంతా చేపించేస్తానమాట. అండ్ స్నానం చేసిన తర్వాత రూమ్ నుంచి బయటికి తీసుకొస్తాను. దట్ ఈస్ వన్ థింగ్ నేను చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతాను. తను ఫ్రెష్ అప్ అయ్యాకే మిగతా యాక్టివిటీస్ చేయాలని చెప్పి, సో దట్ అదొక అలవాట్లా ఉంటుంది. చిన్నప్పటి నుంచి మనం ఏదైనా రెగ్యులర్గా చేస్తుంటే అది మన పిల్లలకి అలవాట్లా అయిపోతుంది. సో దట్ ఈస్ వన్ హ్యాబిట్ దట్ ఐ బిల్డ్. అండ్ అర్హాన్ అలా క్లేతో ఆడుతున్నప్పుడు తనతో పాటు కూర్చొని నేను కాసేపు తనతో ఎంగేజ్డ్గా ఉండే అనమాట. డే అంతా కూడా ఇంట్లో యాక్టివ్గా పరిగెత్తూనే ఉంటాడు, విచ్ ఆబ్వియస్లీ ఐ డి నాట్ క్యాప్చర్. అండ్ నా ప్రెగ్నెన్సీ విషయానికి వస్తే నేను ఆల్రెడీ 14 weeks ప్రెగ్నెంట్ ఉండే ఆ టైంకి. నేను దీని గురించి కూడా ఫ్యూచర్లో వీడియోస్ చేస్తున్నాను, సో డూ సబ్స్క్రైబ్. అండ్ ఈ వీడియోని అయితే ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. మరొక సరికొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. నేను మీ సమీరా షరీఫ్. బాయ్ గైస్.